అన్న, చెప్పండి. మీ పేరు? వేణుగోపాల్. ఏం చేస్తుంటారు అన్న? నేను సాఫ్ట్వేర్ లో జాబ్ చేస్తాను. సాఫ్ట్వేర్. ఓకే అన్న, ఒకప్పుడు మన సాఫ్ట్వేర్స్ లో జాబ్, ఆ సెక్టర్ లో జాబ్ చేయాలనుకుంటే ప్రతి ఒక్కరం అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళే వాళ్ళం. అమెరికా కావచ్చు, సింగపూర్ కావచ్చు. కానీ ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ మన హైదరాబాద్ లోనే ఉన్నాయి ఫెసిలిటీస్. ఇప్పుడు కేటీఆర్ గారు ఎవరైతే ఉన్నారో, మినిస్టర్ గారు, ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు? అదే ఆపర్చునిటీస్ చాలా మందికి వస్తున్నాయి, చాలా మంది వెళ్తున్నారు, ఎర్నింగ్ చేస్తున్నారు, మళ్ళీ ఇక్కడ వస్తున్నారు. అంటే ఎవరికైతే ఆపర్చునిటీస్ వస్తున్నాయో వాళ్ళు వెళ్తున్నారు, లేదా రాని వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు, ఇక్కడే ఉండి ఎర్న్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? బాగా అనిపిస్తుంది. సో ఆపర్చునిటీస్ అయితే చాలా పెరిగాయి. దట్ ఈస్ వన్ ఆఫ్ ది గుడ్ థింగ్. కేసీఆర్ గారి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది అన్న ఇప్పటి వరకు? నాకైతే మంచిగానే అనిపించింది, ఇప్పటి వరకు మంచిగానే అనిపించింది. ఆ, ఏ పార్టీ గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారన్న ఈసారి? ఆ, ఇక్కడైతే మళ్ళీ తెలంగాణలో కేసీఆర్ వస్తేనే మంచిగా ఉంటుందని నాకు అనిపిస్తుంది, నా ఫీలింగ్ ఎస్ అంతే. ఎందుకని? ఎందుకని అంటే నేను విన్న వాటికి, అంటే నేను ప్రతి చూడలేదు, బట్ విన్నవి ఏంటంటే మంచిగా చేశాడు. సో చేశాడు కాబట్టి, అందుకు మంచిగా చేస్తున్నాడు కాబట్టి టీఆర్ఎస్ వస్తేనే మంచిగా ఉంటుందని నా ఫీలింగ్. అండ్ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వివేకానంద గౌడ్ గారు, మీకు తన గురించి ఏమైనా ఐడియా ఉందా అన్న? అవును, ఉంది. ఎట్లా ఉంది, ఏమైనా ఆయన పనితీరు ఎలా ఉంది ఇక్కడ? అతను కూడా బాగా చేస్తున్నాడు, మంచిగా డెవలప్మెంట్ బాగా చేస్తున్నాడు. సో గుడ్ గోయింగ్. రెస్పాన్స్ ఎలా ఉంటది? ఎవరైనా వెళ్తే రెస్పాన్స్ ఇస్తారు అని చెప్పేసి ఏమైనా ఐడియా ఉంది? రెస్పాన్స్ అంటే ఒకటి ఫీల్, ఎవరి ఒపీనియన్ వాళ్ళది కదా. సో నా ఒపీనియన్ అంటే హీస్ డూయింగ్ గుడ్ అని. సో వేరే వాళ్ళకి మంచిగా చేస్తుంది అనిపించవచ్చు, వాళ్ళకి మంచిగా చేస్తున్నా అనిపించవచ్చు, అది వాళ్ళ ఫీలింగ్, వాళ్ళ ఒపీనియన్ అంతే. ఈ ఏరియాలో డెవలప్మెంట్ ఎలా ఉంది? ఒకప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు మీరు చూసిన విధంగా ఎలా ఉంది? ఇప్పటికీ అయితే డెవలప్మెంట్ చాలా జరిగింది. ఎందుకంటే నేను ఇక్కడ 1998 నుంచి ఉంటున్నాను ఇక్కడ, ఆల్మోస్ట్ 24-25 ఇయర్స్. సో నేను వచ్చినప్పటికీ మధ్యలో ప్రోగ్రెస్ కి ఇప్పటికీ అయితే చాలా అయితే డెవలప్ అయింది.